గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు సెషన్లో సబ్సెట్స్ టు ఏ సెట్, ఒక సమితికి ఉండే ఉపసమితులు ఎన్ని ఉన్నాయి అనే వాటి మీద కంటెంట్ అండ్ ప్రాబ్లమ్స్ మనం చేయబోతున్నాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ టు ఏ సెట్, ఒక సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, ఒక సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి, that is equal to 2 power n. That is very important bit. మరి ఒక మార్క్ క్వశ్చన్ కానీ రాబోయే పాలిటెక్నిక్ ట్రిపుల్ ఎగ్జామ్స్ కానీ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ దీని మీద వస్తుంటాయి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ టు ఏ సెట్, ఒక సెట్ కు ఉండే సబ్సెట్స్ ఎన్ని ఉంటాయంటే 2 power n. ఒక సమితికి గల ఉపసమితుల సంఖ్య 2 power n. సో పై ఈజ్ ఎ సబ్సెట్ టు ఆల్ సెట్స్. పై అంటే ఏంటి? పై ఈజ్ ఎ నల్ సెట్. యు నో, మీ అందరికీ తెలుసు పై అనేది ఒక శూన్య సమితి. పై ఈజ్ ఎ నల్ సెట్, వైడ్ సెట్, ఎంటీ సెట్. ఎంటీ సెట్ దీన్ని మనం తెలుగులో శూన్య సమితి అంటాం. ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. సో పై ఈజ్ ఎ సబ్సెట్ టు ఆల్ సెట్, దిస్ ఎంటీ సెట్. ఈ శూన్య సమితి ప్రతి సమితిలోనూ భాగమై ఉంటుంది. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెట్. సో పై ఈజ్ ఎ సబ్సెట్ టు ఆల్ సెట్స్. అందుచేత శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి, ప్రతి సమితిలోనూ శూన్య సమితి భాగమై ఉంటుంది. ప్రతి సమితిలోనూ. హౌ ఇట్ ఈస్ అనేది రాబోయే, అంటే జస్ట్ ముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. Subsets to a set. Every non-empty set has at least 2 subsets. Very important point. They are phi and itself. ప్రతి శూన్యేతర సమితి. Here మన కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అండర్లైన్ చేయాల్సింది నాన్ ఎంటీ సెట్. శూన్యేతర సమితి. శూన్యేతర సమితి మీన్స్ ఇట్ ఇస్ నాట్ పై. పై కాదు అంటే అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ అయినా ఉంటుంది, ఒక్క మూలకమైనా ఉంటుంది. అలాంటి ప్రతి నాన్ ఎంటీ సెట్ కి, ప్రతి శూన్యేతర సమితికి. శూన్యేతర సమితి అంటే ఏంటి? శూన్యము కానిది. నాన్ ఎంటీ సెట్ మీన్స్ నాట్ ఎంటీ, దట్ ఈస్ నాట్ నల్ సెట్ అనమాట. నాట్ నల్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ రైట్ హియర్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ ఎంటీ సెట్. Set B is equal to set of 1. This is non-empty set. So A అనేది శూన్య సమితి, B అనేది శూన్యేతర సమితి, అంటే శూన్యము కాని సమితి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, C is equal to set of 1, 2, 3 and so on. This is also not empty set. So this is known as non-empty set. ఇది కూడా శూన్యేతర సమితి. సో నాన్ ఎంటీ సెట్ లో 1 ఉంటాయా, 2 ఉంటాయా, 3 ఉంటాయా, ఎన్ని ఉంటాయా అనేది అనవసరం. బట్ అట్లీస్ట్ 2 సబ్సెట్స్ ఉంటాయి నాన్ ఎంటీ సెట్ కి. ఇవన్నీ నాన్ ఎంటీ సెట్సే. ఏవి నాన్ ఎంటీ సెట్స్? వన్స్ అగైన్ ఐ విల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఆల్ నాన్ ఎంటీ సెట్స్. వన్స్ అగైన్, A is equal to set of 1. This is non empty set. B is equal to set of 1, 2. This is also non-empty set. C is equal to set of 1, 2, 3. This is also non-empty set. D is equal to set of 4, 5, 6, 7 and so on. This is also non-empty set. ఇవన్నీ శూన్యేతర సమితులే. ఎన్ని? ఎందుకంటే వీటన్నిటిలోని ఎలిమెంట్ ఉంటుంది. సో వీటన్నిటిలో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే, ప్రతిదీ కూడా అట్లీస్ట్ 2 సబ్సెట్స్ ఉంటాయి. అట్లీస్ట్ 2 సబ్సెట్స్, కనీసం 2 ఉపసమితులు. అంటే దాని అర్థం ఏంటంటే, అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటాయి, 2 కన్నా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సెట్ ఏ. దీంట్లో ఏకి సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1. అంటే దీనికి సబ్సెట్స్ 2 ఉంటాయి. ఫస్ట్ సెట్ null set and itself. ఒకటి and itself. null set and itself. ఎన్ని ఉన్నాయి దీనికి సబ్సెట్స్? 2 సబ్సెట్స్ ఉన్నాయి. సో B here we move on to B. B is equal to set of
1 2. దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి? ప్రతి సబ్సెట్ లో నల్ సెట్ ఒక పార్ట్ అండ్ 1 అండ్ 2 అండ్ 1, 2. దీస్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ బి యొక్క ఉపసమితులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఉన్నాయి. సో 1 2 3కి ఎన్ని ఉన్నాయంటే 8 ఉంటాయి. సబ్సెట్స్ 8 ఉంటాయి. సో మినిమం లీస్ట్ ఎంత ఉంటాయంటే 2 అండ్ హైయెస్ట్ greater than or equal to 2. That's why greater than or equal to 2. Every non-empty set has at least 2 subsets. They are phi and itself. ప్రతి శూన్యేతర సమితికి కనీసం 2 ఉపసమితులు ఉంటాయి. అవి phi మరియు అదే సమితి దానికి అదే సమితి ఉంటుంది. అదే సమితి ఉపసమితి అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ బట్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. చూడండి, హియర్ సెట్ ఏ తీసుకున్నాం. ఎన్ని ఉంటాయి? నల్ సెట్ ఒక సబ్సెట్, ఏ ఒకటి సబ్సెట్. ఎన్ని ఉన్నాయి? సో 2 ఉన్నాయి. సో ఇక్కడ ఎలిమెంట్స్ పెరుగుతున్నాయి, మూలకాలు పెరుగుతున్నాయి అనుకోండి, సబ్సెట్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే మినిమం 2 ఉంటాయి అన్నమాట. మినిమం 2. అందుకనే అన్నా ఇక్కడ అట్లీస్ట్ 2, కనీసం 2. అవి ఏంటంటే 5 and itself. కనీసం 2 ఉంటాయి ప్రతి దానికి. సో దట్స్ వై వన్స్ అగైన్ ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ నాన్ ఎంప్టీ సెట్ హ్యాస్ అట్లీస్ట్ 2 సబ్సెట్స్. ప్రాబ్లంలోకి వెళ్దాం. A is equal to set of 1 2. Then write all the subsets of A. A యొక్క సబ్సెట్స్ రాయండి. Here A is equal to set of 1, 2. దీనికి ఉపసమితులు రాయాలి. ఉపసమితులు సబ్సెట్స్ ఆఫ్ ఏ, వాటిని మనం తెలుగులో ఏమంటామంటే ఏ యొక్క ఉపసమితులు. సో ఫస్ట్ ఏముంటుంది ఉపసమితుల్లో? వెరీ బిగినింగ్ ఎంప్టీ సెట్, నల్ సెట్ ఫస్ట్. తర్వాత 1 సింగిల్ ఎలిమెంట్ రాయండి, తర్వాత ఇంకో సింగిల్ ఎలిమెంట్ రాయండి, సెట్ ఆఫ్ 2. ఆ తర్వాత 2 సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత 2 కలిపి రాయండి, సెట్ ఆఫ్ 1 2. ఎన్ని వచ్చాయి మనకి? 4 వచ్చాయి. ఇవన్నీ సబ్సెట్స్. సో ఏ సెట్ అయినా సబ్సెట్ రాయాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ నల్ సెట్ రాయాలి. ఆ తర్వాత సింగిల్ ఎలిమెంట్స్ ఒక్కొక్క విడిగా ఉన్న ఒక్కొక్క మూలకాన్ని రాసుకుంటూ వెళ్ళాలి. తర్వాత 2 మూలకాలు, తర్వాత 3 మూలకాలు, అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 అయితే సబ్సెట్స్ ఏమయ్యాయి? నల్ సెట్, వన్స్ అగైన్ నల్ సెట్ ఆఫ్ 1, సెట్ ఆఫ్ 2 అండ్ సెట్ ఆఫ్ 1 2. ఇలా మనకు 4 సెట్స్ వచ్చాయి. ఎన్ని వచ్చాయి అనేది కాదు, ఇక్కడ సబ్సెట్స్ రాయడం మనం నేర్చుకోవాలి. సో సబ్సెట్స్ ఆఫ్ ఏ యొక్క ఉపసమితులు నల్ సెట్ 1 2 1 2. So set A is equal to set of 3 4 5. Then write all the subsets of A. A యొక్క సబ్సెట్స్ ఏమవుతాయి? A is equal to 3 4 5. So subsets of A యొక్క ఉపసమితులు. సబ్సెట్స్ ఆఫ్ ఏ ఉపసమితులు ఏమవుతుంది? ఉపసమితులు ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నల్ సెట్ రాయాలి, తర్వాత సింగిల్ ఒక్కొక్క మూలకం విడివిడిగా 3 4 5. సింగిల్ ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత 2 3 4 3 5 3 తోటి 3 4 4 3 5. తర్వాత 4 5 5, 3. యూ షుడ్ నాట్ రైట్ దిస్. ఇది రాయకూడదు. 3 5 రాసాం కదా, సో 5 3 రాయకూడదు, 5 4 రాయకూడదు. ఎందుకంటే 4 5 రాసాం కదా, ఒక ఆర్డర్లో అసెండింగ్ లోనే రాయాలి, 4 5 రాయకూడదు. సో సింగిల్ ఒక్కొక్కటి రాసాం,
డబల్ రాసాం. నెక్స్ట్ 3 కలిపి 3 4 5 సెట్ ఆఫ్ 3 4 5. సో ఇవి సబ్సెట్స్ అన్నమాట. ఏ యొక్క ఉపసమితులు ఆ విధంగా రాస్తాం. ఏ = 3 4 5 సబ్సెట్స్ ఆఫ్ ఏ యొక్క ఉపసమితులు నల్ సెట్ 3 4 5 3 4 3 5 4 5 3 4 5. ఐ థింక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, A is equal to 3 4 5, then write all subsets of A. ఇందాక ఇచ్చిన ప్రాబ్లమే కదా. అయితే ఈ ప్రాబ్లమ్ని ఇంకో వేలో ప్రజెంటేషన్ చేద్దాం. ప్రజెంటేషన్ ఇంకాస్త ఎఫెక్టివ్గా చేద్దాం ఈసారి 2n ని యూజ్ చేసుకొని. ఎలాగా అంటే A is equal to set of 3 4 5. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? ఎన్ని మూలకాలు ఉన్నాయి? 3 మూలకాలు ఉన్నాయి. n is equal to 3. అప్పుడు ఉపసమితుల సంఖ్య ఎంత అవుతుంది? ఉపసమితుల సంఖ్య సబ్సెట్స్ ఆఫ్ ఏ ఉపసమితుల సంఖ్య is equal to 2 power n, number of subsets 2 power n, that is equal to 2 cube is equal to 8. So number of subsets is equal to number of subsets is equal to 8 subsets వస్తాయన్నమాట. సో ఆ 8 సబ్సెట్స్ ఇక్కడ విడిగా రాద్దాం మనకి. సో సబ్సెట్స్ ఆఫ్ ఏ యొక్క ఉపసమితుల సంఖ్య సబ్సెట్స్ ఆఫ్ ఏ యొక్క ఉపసమితుల సంఖ్య ఫస్ట్ నల్ సెట్, తర్వాత విడివిడిగా రాద్దాం 3, తర్వాత 4 5 రెండేసి 3 4 3 5 4 5 3 4 5. అంటే ఇందాక ప్రాబ్లంకి దీనికి తేడా ఏంటంటే ఇక్కడ జస్ట్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఉపసమితుల సంఖ్య ఎంత, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎంత అనేది మెన్షన్ చేసి ఇక్కడ రాసాం. చెక్ చేయండి. 1 2 3 1 2 3 4 5 6 7 8 వచ్చాయి లేదా? సో అలా సేమ్ ప్రాబ్లం. సో దాన్ని ప్రజెంటేషన్ కాస్త డిఫరెంట్గా చేసాం, అంతే. కాస్త ఎఫెక్టివ్గా చేసాం ప్రజెంటేషన్. చూడండి, A is equal to 3 4 5, n of A is equal to 3, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, మూలకాలు ఎన్ని ఉన్నాయి, కార్డినల్ సంఖ్య 3. Therefore నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ టు సెట్ ఏ యొక్క ఉపసమితుల సంఖ్య 2 power n. n మీన్స్ కార్డినల్ సంఖ్య 3. So 2 cube is equal to 8. Therefore subsets of A యొక్క ఉపసమితులు ఏంటంటే null set 3, set of 3, set 4, set 5, set 3 4, set of 3 5, set of 4 5, set of 3 4 5 ఇలా రాయొచ్చు అనమాట. సో ఇందాక సేమ్ ప్రీవియస్ స్లైడ్లో ఎలా చెప్పాం అలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు. బట్ ఎలా రాసినా ఒకటే, ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్. ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. వాల్యూ చేసే వారికి కాస్త ఇంప్రెషన్ ఎక్కువగా మీ మీద కలుగుతుంది. ఓకేనా? ఇంకో ప్రాబ్లం ఏంటి, మరలా సేమ్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. బట్ ఏంటంటే ఇక్కడ న్యూమరికల్స్ బదులు మనం ఆల్ఫాబెట్స్ ఇచ్చాం అంతే. A is equal to set of PRS, n of A is equal to 3. సో కార్డినల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? కార్డినల్ నెంబర్స్ 1 2 3. కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్ ఈస్ 3. n of A is equal to 3. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ టు ఏ సెట్ ఏ ఉపసమితుల సంఖ్య 2 power n, 2 cube is equal to 8. సో సబ్సెట్స్ ఆఫ్ ఏ ఇవి కూడా అసెండింగ్ లోనే రాయాలి. ఫస్ట్ నల్ సెట్ P R S PR PS RS PRS. ఓకేనా ఫ్రెండ్స్? సో అది వెర్బల్ అయితే ఏంటి, నాన్ వెర్బల్ అయితే ఏంటి, ఏదైనా మీరు రాసేయగలరు, ఈజీగా రాస్తారు. ఐ థింక్ యూ కెన్ ఈజీలీ రైట్ ద ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఏ యొక్క సబ్సెట్స్ అన్నీ కూడా మీరు చాలా క్లియర్గా స్పష్టంగా రాయగలరు. Here if A is equal to ABCD, how many subsets does this set A have? ABCD, A is equal to ABCD set of అయినా సమితి A కు గల ఉపసమితుల సంఖ్య సబ్సెట్స్ నెంబర్ ఎంతో అడిగే తప్పించి ఆ సబ్సెట్స్ ఎన్ని అంతేగాని ఆ సబ్సెట్స్ ఏవి అని అడగల. ఆ ఉపసమితులు ఏంటో రాయక్కర్లా. హౌ మెనీ సబ్సెట్స్ ఆర్ దేర్,
ఎన్ని ఉపసమితులు ఉన్నాయి చెప్తే చాలు. ఎన్ని ఉపసమితులు ఉన్నాయి చెప్పడానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి. సో n of a, cardinal number of a set A is equal to 4. So number of subsets ఉపసమితుల సంఖ్య, number of subsets to set A, number of subsets is equal to 2 power n is equal to 2 power 4. Here n means 4, that is equal to 2 power 4 means 2 is equal to 16 is equal to 16. సో దట్స్ వై ఇది ఈజీ అనమాట. ప్రాబ్లం కూడా మీకు ఏంటంటే అడగల, ఇంకా ఉపసమితులు రాయమల్లా, సబ్సెట్స్ ఏంటి అవి రాయమల్లా, హౌ మెనీ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆర్ దేర్, దట్స్ ఆల్. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు పరీక్షలో రావచ్చు. ఓకేనా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, సెట్ ఆఫ్ ఏబిసిడి, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. Therefore, number of subsets to a set A యొక్క ఉపసమితుల సంఖ్య is equal to 2 to the power of n, that is equal to 2 to the power of 4, that is equal to 16. Yes friends, I think most important, చాలా స్మార్ట్ క్వశ్చన్ ఇది. Find the number of subsets of the null set 5. శూన్య సమితి 5కు గల ఉపసమితుల సంఖ్య. ఇది కూడా మీరు ఈజీగా రాస్తారు. అమ్మ ఇదేంటి అనుకుంటాం, కానీ అక్కడ 5 మీన్స్ సెట్ ఆఫ్ ఏముంటాయి ఇక్కడ, నథింగ్, ఏమీ ఉండవు. సో n of 5 మీన్స్ 5 సెట్ లో ఉండే మూలకాల సంఖ్య 0, అంటే n is equal to 0 అనమాట ఇక్కడ. Therefore number of subsets 2 power n, that is equal to 2 power 0. Anything to the power of 0 is equal to always 1, always 1. సో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే ఓన్లీ 1 సబ్సెట్ ఉంటుంది. ఏంటి ఆ సబ్సెట్ అంటే అదే 5A, దాని సబ్సెట్ 5A. సో 5 సబ్సెట్స్ రాయండి, 5 యొక్క సబ్సెట్స్ రాయండి అంటే సబ్సెట్స్ ఆఫ్ 5 ఆర్ ఈజ్, సబ్సెట్స్ ఆఫ్ 5 ఈజ్ 5, అంతే. దానికి సబ్సెట్ కూడా అదే, సెట్ అదే, సబ్సెట్ అదే. అందుకనే మనం అక్కడ నాన్ ఎంప్టీ సెట్ అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నాం. నాన్ ఎంప్టీ, ఎంప్టీ అయితే ఒకటే ఒకటి ఉంటుంది, ఒకే ఒక ఉపసమితి ఉంటుంది. సో 5 ఈజ్ ఈక్వల్ టు నల్ సెట్, నథింగ్. Therefore n of 5 is equal to 0. Therefore number of subsets to set 5 యొక్క ఉపసమితుల సంఖ్య 2 power n is equal to 2 power 0. Anything to the power of 0, a to the power of 0 is equal to 1. Here a should not be equal to 0. A should not be equal to 0. మిగతా అన్ని సందర్భాల్లోనూ పవర్ 0 is equal to 1. సో 2 power 0 is equal to 1. సో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి, నా పై యొక్క సబ్సెట్స్ ఏంటి, is equal to subsets of pi. Subsets of pi ఓన్లీ 1 సబ్సెట్ ఉంటుంది. సబ్సెట్ ఆఫ్ pi is 5, అంతే. అది ఇంకేమి ఉండవు అనమాట. ఇది వెరీ స్మార్ట్ క్వశ్చన్ అండి, చాలా చాలా స్మార్ట్ క్వశ్చన్. కన్ఫ్యూజ్ అవుతుంటాం, కానీ కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ ఏం కాదు. భయపడకుండా ఉంటే మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. మ్యాథ్స్కి మనకి కాస్త మనల్ని దూరం చేసేది ఏంటంటే ఒక్క భయం, అంతే. ఆ భయాన్ని తీసి పక్కన పెట్టేస్తే యూ కెన్ ప్లే విత్ మ్యాథ్స్. మీరు మ్యాథ్స్తో ఆడుకోవచ్చు, సింహంతో ఆట ఆడుకున్నట్టే. సింహంతో ఆట ఆడుకునే వాడికి భయం అనేది ఉండదు ప్రపంచంలో. అలాగే మ్యాథ్స్తో ఆట ఆడుకోవడం ప్రారంభిస్తే యూ నీడ్ నాట్ వర్రీ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్. ఒక సమితికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అనే వాటి మీద ప్రాబ్లమ్స్ చేసాం. సో అప్డేట్స్ కోసం వీఆర్ స్పెషల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. Thank you once again. Keep smiling, keep learning. Okay friends, see you in the next session.